వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అభిమన్యు గారు రచించిన అంతా నీవే అనుకున్నా. అతను ప్రకృతిని ఆరాధిస్తాడు, వర్షాన్ని ప్రేమిస్తాడు, వర్షంలో తడిసి ముద్దైపోవాలనుకుంటాడు, అనంత సముద్రాన్ని ఆస్వాదిస్తాడు, ఆకాశాన్ని అందుకోవాలని చూస్తాడు. అంతేకాదు, అతడిలో కొన్ని భయాలు ఉన్నాయి. ఐసీయూ అంటే భయం, చనిపోయిన తరువాత శవం వాసన రాకుండా ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ అంటే భయం. ఈ రెంటికి దూరంగా ఉండాలని బతికుండంగానే తాపత్రయపడ్డాడతను. కానీ జరిగిందేంటంటే, ఆకాశం ఇంతకు ముందులా ప్రశాంతంగా లేదు. అక్కడక్కడ నల్లని మబ్బులు. వర్షం వస్తుందేమో. ఒక్కసారి ఆ అలల వైపు చూడు, ఎలా నురగలు కక్కుకుంటూ ఒడ్డుకు వచ్చి మరలా వెనక్కిపోతున్నాయో. తన్మయత్వంగా ఆ అలలనే చూస్తూ అన్నారు ఆయన. చూశాను గాని ఇక లేవండి, ఇంటికి వెళ్దాం అన్నాను. కాసేపు ఉండబోయ్, ఆ సముద్రాన్ని చూసి ఆనందించబోయ్ అన్నారు. ఎంతసేపు చూస్తారు ఆ సముద్రాన్ని, ఆ అలల్ని? ఎప్పుడూ ఉండేవే, తరచూ చూసేవే, పదండి పదండి అని తొందర పెట్టాను. నీలో ప్రకృతిని ఆస్వాదించే మనసు కొరవడిందోయ్. ఈరోజు ఎందుకో సముద్రం గంభీరంగా ఉంది, అలలు కూడా చిన్నగా వస్తున్నాయి అన్నారు. మహానుభావ, మీరు అలల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటే అవతల వర్షం వచ్చేట్టుగా ఉంది. తర్వాత మీ ఇష్టం అన్నాను చిరుకోపంతో. ఆయన తల పైకెత్తి ఆకాశం వైపు చూశారు. ఆకాశంలో అక్కడక్కడ నల్లని మబ్బులు. వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా వర్షం వచ్చేట్టుగా ఉంది. నిర్మల, వర్షం వచ్చేట్టుగానే ఉంది. రాణి, కాసేపు ఈ సముద్రపు ఒడ్డున సన్నని వానలో చిన్నగా తడుస్తూ నడుచుకుంటూ వెళదాం. ఎంత బాగుంటుందో తెలుసా ఆ అనుభూతి. ఏం అని నా వైపు చూశారు. ఏం, మీరేమైనా వయసులో ఉన్నారా? 60 ఎప్పుడో దాటింది. ఉద్యోగంలోంచి కూడా తీసేశారు తెలుసా అన్నాను. నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేదు, రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాను. నువ్వు సరిగ్గా మాట్లాడటం నేర్చుకో. అయినా నా శరీరానికి వయసు పెరిగిందేమో కానీ నా మనసుకి, ఆలోచనలకి కాదు. ఆయనకి ఇట్టే కోపం వచ్చేస్తుంది. గొప్పగా చెప్పారులేండి, ఏది నిజం ఒప్పుకోరుగా. మీరు ఎప్పుడు వర్షంలో తడిచినా జలుబు, జ్వరం రావడం ఖాయం. ఇది నాకు బాగా అనుభవమే కానీ పదండి పదండి అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను. సరే, ఏం చేస్తాం, భార్యా విధేయుణ్ణి, పద అని అయిష్టంగానే కదిలారు. ఈలోగా వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఇద్దరం పూర్తిగా తడిసిపోయాం. చెప్పాను కదండి, మీరు వినరు. ఇప్పుడు చూడండి, ఆ ముక్కు నుంచి నీరు ఎలా కారిపోతోందో. అయ్యో, జ్వరం కూడా వచ్చినట్లుంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. మీకు జ్వరం వస్తే ఒక పటాన పోదు. మీరు ఎంత మొండివారో ఆ వచ్చే జ్వరం కూడా అంతే మొండిది. ఉండండి, తులసాకులు వేసి వేడి నీళ్లు ఆవిరి పెడతాను, కాస్త రిలీఫ్ ఇస్తుంది. జ్వరానికి ఏదైనా టాబ్లెట్ తీసుకుందురు అని వంటగదిలోకి వెళ్ళాను. నా హడావిడి చూసి ఆయన చిన్నగా నవ్వి, ఎందుకోయ్ అలా హైరానా పడతావు, ఇదేదో పెద్ద రోగంలా అన్నారు. మీకు అలాగే ఉంటుంది, ప్రతీదీ తేలికగా తీసుకుంటారు అని ఆయన ముఖానికి తులసాకులు వేసి మరిగించిన నీళ్ళల్లో ఆవిరి పట్టి, మీరు అలా కాసేపు టీవీ చూస్తూ కూర్చోండి, 2 నిమిషాల్లో ఉప్మా చేసి తెస్తాను, అది తిని కాస్త పాలు తాగి పడుకోగలరు అన్నాను. అంతే. ఉప్మా అని పెద్దగా నవ్వారు. ఏం, ఎందుకలా నవ్వుతారు? చిరాకు వేసింది నాకు. నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో తమరు రోజుకో రకం ఉప్మాతో నన్ను చావగొట్టేవారు. కరాచీ నూక ఉప్మా అని, బియ్యపు నూక ఉప్మా అని, సేమ్యా ఉప్మా అని. అయ్య బాబోయ్, ఎన్ని రకాల ఉప్మాలు చేసేదానివో. దెప్పి పొడుస్తూ అన్నారు. అలాగని మీరు మాత్రం తినటం మానేశారా? అత్తయ్య అయితే నేను ఉప్మా బాగా చేస్తానని అనేవారు. అయినా మీకు ఏది మాత్రం నచ్చింది గనక. అయితే ఉండండి, ఫ్రిడ్జ్లో పిండి ఉంది, 2 దోశలు వేసి తెస్తాను, తిందురు గాని అని వంటగదిలోకి వెళ్ళాను. కాసేపటికి టిఫిన్ తిని కాస్త పాలు తాగి మంచం మీద వాలారు. ఆయనకు అలసటగా, చిరాగ్గా ఉన్నట్లుంది. నిద్ర రావడం లేదు. పనులన్నీ ముగించుకుని వచ్చి ఆయన పరిస్థితి చూసి, ఏమండి, నిద్ర పట్టడం లేదా? ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా అని ఆయన గుండెల మీద చేత్తో పాముతూ అడిగాను. అదేం కాదు కానీ రా, కాసేపు ఇలా కూర్చో అని పడుకున్న ఆయన లేచి కూర్చున్నారు. చెప్పండి అని ఆయన పక్కన కూర్చున్నాను. నేను నీకు సారీ చెబుతున్నాను అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి కొత్త పదం? కొత్త పదం కాదు, నా మనసులోంచి వచ్చిన పదం అని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. పరాయి వాళ్ళకి సారీ చెబుతారు, కానీ నేను పరాయిదాన్నా అని అడిగాను.
కాదు, నాదానివి అని నా నుదుట ముద్దు పెట్టారు. మరి దేనికి ఈసారి? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సారీలు కాదు, పరస్పర అవగాహన, అభిమానం. అయినా మీరు ఏం తప్పు చేశారని? నన్ను, పిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు, ఇంకేంటి అన్నాను. అదేనోయ్, నేను ఉద్యోగం రీత్యా ఊర్లు తిరగటం, సొంత ఇంటిని వదల్లేక 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిగా ఉండేదానివి. ఆ పిల్లల చదువులు, బాగోగులు నువ్వే చూసుకునేదానివి. నేనేమో చుట్టపు చూపులా వారానికోసారి వచ్చేవాణ్ణి. ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లుండవా? ఇందులో నేను చేసింది నా గొప్పతనం ఏమీ లేదు. ఏ ఇల్లాలైనా ఇలాగే చేస్తుంది. మీరు ప్రశాంతంగా పడుకోండి అన్నాను. 2 ఆడపిల్లలు, వాళ్ళకి చదువులు, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాం. అందులో నాకన్నా నీ ప్రమేయం, నీ శ్రమే ఎక్కువగా ఉంది. మొదట్లో ఏవేవో చిన్న చిన్న గొడవలు జరిగినా లౌక్యంగా అవన్నీ సెటిల్ చేశావు. అందుకే అంటాను నువ్వు నాకన్నా తెలివైన దానివి అని. ఆయన నన్ను తెగ మెచ్చేసుకుంటున్నారు. మీ మగవాళ్ళు ఎంతసేపు ఉద్యోగం గురించో, కెరీర్ డెవలప్మెంట్ గురించో ఆలోచిస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోరు. ప్రతీదీ మీకు చెప్పడం దేనికని చాలా విషయాలు మీ దగ్గరికి రానివ్వం. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో మీ మగవాళ్ళకి ఏం తెలుసు? రెండో అమ్మాయి విషయంలో ఎంత పడ్డాం? అది అసలే అమాయకురాలు. దాని కాపురం ఎలా ఉంటుందో అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. దేవుడు దయ వలన ఇప్పుడు బాగానే ఉంది. బ్రహ్మదేవుడు ఈ అత్తల్ని ఏ పదార్థంతో తయారు చేస్తాడో గాని అత్తలందరిది ఒకటే పంథ. దానికి తోడు ముదనష్టపు సీరియల్స్. సరే గాని మీరు నిద్రపోండి అన్నాను. నిద్ర రావడం లేదోయ్, నీకు పెద్ద ఆపరేషన్ జరిగింది. నీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అమ్మాయిలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా వచ్చి నిన్ను చూసుకునేవారు. ఆ రోజుల్లో నేను ఎంత నరకయాతన పడ్డానో. నీవు ఏమైపోతావోనని బెంగ. నిద్ర పట్టేది కాదు. తర్వాత నీ ఆరోగ్యం కుదుటపడింది. నేను కాస్త స్థిమితపడ్డాను. ఏది ఏమైనా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనోయ్ అని నా భుజం మీద తల ఆన్చారు. ఆయన కళ్ళలో సన్నని నీటి పొర. మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా అలా పడుకోండి అని ఆయనను పడుకోబెట్టి గుండెల వరకు దుప్పటి కప్పి కాసేపు కాళ్ళు ఒత్తి ఏమిటో ఈ మనిషి అనుకుంటూ నేను కూడా ఆయన పక్కనే చేరపడ్డాను. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కరెంటు పోయి ఉంటుంది అనుకుంటూ పైకి చూశాను. ఫ్యాన్ బాగానే తిరుగుతోంది. బెడ్ ల్యాంప్ కాంతి గదంతా పలచగా పరుచుకుంది. గోడ గడియారం వైపు చూశాను. సమయం 4 చూపిస్తోంది. పమిటి చెంగుతో చెమటను తుడుచుకుంటూ అటు తిరిగి పడుకున్న ఆయన్ని చేత్తో తడుతూ లేపాను. లేవలేదు. మంచం దిగి లైట్ వేసి వారిని 2 చేతులతో తడుతూ లేపాను. అయినా లేవలేదు. శరీరం చల్లగా అనిపిస్తోంది. అయ్యో, ఏమైంది మీకు? ఏవండి, లేవండి అంటూ ఆయన గుండెల మీద చేత్తో పాముతూ లేపాను. ఆయన లేవలేదు. చిన్నగా మూలుగు వినిపిస్తోంది. నాకు దుఃఖం ఆగలేదు. ఊరిలోనే ఉన్న తమ్ముడు రాఘవకి ఫోన్ చేశాను. వాడు ఫోన్ తీయలేదు. బహుశా నిద్రలో ఉండుంటాడు. అలా 2-3 సార్లు చేస్తే గాని రాఘవ ఫోన్ ఎత్తలేదు. అంబులెన్స్లో ఆయన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళాం. డాక్టర్లు చూసి మైల్డ్ స్ట్రోక్ అని ఐసీయూలో ఉంచారు. ఐసీయూ గది బయట బల్ల మీద శోకదేవతలా కూర్చున్నాను. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు. ఎప్పటిలాగే పిల్లలతో కూడా మాట్లాడారు. అంతలోనే ఇలా అనారోగ్యరీత్యా నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్తే ఐసీయూలో మాత్రం ఉంచొద్దు అని ఆయన 1-2 సార్లు మాటల సందర్భంలో అనడం గుర్తుకు వచ్చింది. అదే విషయం రాఘవతో అన్నాను. అక్కయ్య, హాస్పిటల్కి వచ్చాక వారి ఇష్టం. మన ఇష్టాలతో ప్రమేయం ఉండదిక్కడ. సరైన వైద్యం చేసి రోగిని కాపాడడమే డాక్టర్ల ఉద్దేశ్యం అన్నాడు రాఘవ. ఏమోరా, మా మామయ్య గారిని ఇలాగే 4 రోజులు ఐసీయూలో ఉంచారు. తర్వాత ప్రాణం లేని శరీరాన్ని అప్పగించారు. అంతేకాదు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కూడా ఇలాగే ఐసీయూలో ఉండే పోయారట. అందుకే మీ బావగారు అనేవారు, ఐసీయూలో ఉంచారంటే చావుకు దగ్గరగా ఉన్నట్టే అని, ఇక ఆ జీవికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్టేనని అన్నాను. రోగికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఐసీయూలో ఉంచుతారు. అంతేగాని నువ్వు అనుకున్నట్టు మాత్రం కాదు. అదంతా అవగాహన లోపం అన్నాడు.
వాడి మాటల్లో కాస్త విసుగు కనిపించింది. డాక్టర్లు వచ్చారు, చూశారు, ఏవేవో చేశారు. రాత్రి 10 గంటలకి సారీ అని చెప్పారు. ఐసీయూ నుంచి ఆయన్ని తీసుకుపొమ్మన్నారు. అంబులెన్స్లో చలనం లేని ఆయన శరీరాన్ని ఇంటికి తీసుకువచ్చాం. ఇంటి అరుగు మీద చాప, దుప్పటి వేసి దానిమీద ఆయన పార్థివ దేహాన్ని పడుకోబెట్టి మెడ వరకు తెల్లని వస్త్రం కప్పారు. తల దగ్గర వెలుగుతున్న దీపపు ప్రమిద పెట్టారు. రాఘవ అమ్మాయిలిద్దరికీ, బంధువులకి ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తున్నాడు. స్తంభానికి చేరబడి ఆయన్నే చూస్తున్నాను. ముఖం ప్రశాంతంగా ఉంది. 24 గంటలు గడవలేదు. ఇంతలో ఎంత మార్పు! క్రితం రాత్రి 11 గంటల వరకు ఏవేవో మాట్లాడారు. జీవితం క్షణభంగురం అంటారు. ఇదేనేమో! ఆయన మాట మన్నించి హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇంటి దగ్గర వైద్యం చేయిస్తే బ్రతుకునేమో! అయినా ఆయన వయస్సు ఎంతని? 63. అప్పుడే పోయారు. ప్రస్తుత జీవన ప్రమాణం దృష్ట్యా ఆలోచిస్తే మనిషి 70, 80 ఏళ్ళు కూడా జీవిస్తున్నారు. ఈ ఇంట్లోనే పుట్టారు. ఈ ఇంట్లోనే పెరిగి పెద్దయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ తిరిగినా నన్ను, పిల్లల్ని ఈ ఇంటిలోనే ఉంచి తను మాత్రం ఎన్నో కష్టనష్టాల కోర్చారు. సొంతిల్లు అని ఇంటిని తనకు ఇష్టమైన రీతిలో అమర్చుకున్నారు. అందంగా రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవించవచ్చని, చివరికి ఆఖరి క్షణాల్లో ఆ చలువ గదిలో యంత్రాలు, రబ్బర్ ట్యూబుల మధ్య ప్రాణాలు వదిలారు. దగ్గరలో నేను కూడా లేను. భగవంతుడా! వ్యాన్లో రాఘవ ఫ్రీజింగ్ బాక్స్ తీసుకువచ్చాడు ఆయన పార్థివ దేహాన్ని అందులో ఉంచడానికి. అది చూసి, ఒరేయ్ రాఘవ, మీ బావగారికి ఊపిరాడదురా అందులో, వద్దురా ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాను. అక్కయ్య, పిల్లలిద్దరూ దూరంగా ఉన్నారు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. అంతవరకు ఇలాగే ఉంచడం సరికాదు అని తర్వాత నీ ఇష్టం అన్నట్టుగా నా వైపు చూశాడు. ఆయనకి ఆస్తమా ఉంది. కొన్ని సమయాల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టం అయ్యేది. పైగా ఆయనకి చీకటంటే భయం. నిద్రపోయేటప్పుడు గదిలో కనీసం బెడ్ ల్యాంప్ అయినా వెలుగుతూ ఉండాలి. ఒకసారి మాటల సందర్భంలో మేమంతా కూర్చున్నప్పుడు అన్నారు, నేను చనిపోతే నా శవాన్ని మాత్రం ఇప్పుడొస్తున్న అద్దాల ఐస్ బాక్స్లో పెట్టొద్దు అని. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా అని కసురుకున్నాను. అది గుర్తుకు వచ్చి మరింత కుంగిపోయాను. తెలిసిన వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు, బంధువులు ఇలా ఎవరెవరో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా తెచ్చిన పూలదండలు, బొకేలు ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచి కాసేపు మౌనం పాటించి ఏం జరిగింది, ఎలా జరిగింది అని వాకపు చేసి విచారం వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర కూర్చుని ధైర్యం చెబుతున్నారు. ఒక పక్క వెదురు బద్దలతో పాడ తయారు చేస్తున్నారు. పిల్లలు ఇంకా రాలేదు. సూర్యుడు అస్తమించే లోపు పాడ కదలాలి అని ఎవరో అంటున్నారు. ఏదో ఒకటి తాగమని గ్లాసులో పాలు తీసుకువచ్చి ఇచ్చారు. త్రాగలేదు. గ్లాసు పక్కన పెట్టాను. ఈలోగా 2 ఆడపిల్లలు వచ్చారు ఏడ్చుకుంటూ. వారి వెనుక వారి భర్తలు, పిల్లలు. ఆడపిల్లలు వస్తూనే, అయ్యో నాన్నా, నాన్నా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూనే నా దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇలా జరిగింది, నాన్న బాగానే ఉన్నారుగా అని నన్ను ఏడుస్తూ కౌగలించుకున్నారు. నేను ఏం మాట్లాడలేదు. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో పిల్లలకి ఇది చేద్దాం, అది చేద్దాం అన్నారు. ఏమీ చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ డబ్బు అలాగే ఉంది. నీతోటిదే జీవితం అన్నారు. ఇప్పుడు మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఓ 4 పట్టుకున్నారు. పసుపు, కుంకుమ, పువ్వులు కలిపిన నీళ్లను బిందెలతో తెచ్చి ఆ దేహం మీద పోశారు. అవే నీళ్లను ఆయన కుటుంబీకుల మీద చల్లారు. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వచ్చింది. చల్లని గాలి, దానితో పాటు చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఈయన గారికి వాన అంటే ఎంత ఇష్టమో! చివరి రోజు ఈ వానలోనే తడిశారు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ వానలోనే వెళ్ళిపోతున్నారు. 23 ఏళ్ల వయసులో ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో బెంగగా ఉండేది. అమ్మ, నాన్న, తోబుట్టువులు తరచూ గుర్తుకు వచ్చేవారు. తర్వాత కాలగమనంలో ఈయనే లోకమైపోయారు. పిల్లలు పుట్టారు. నేను, నా భర్త, నా పిల్లలు అనే లోకంలో బ్రతికాను 40 సంవత్సరాలు. ఏ కష్టం నష్టం తెలియకుండా హాయిగా కాపురం చేశాను. ఆ తృప్తిలోనే హాయిగా ఆనందంగా ఆయన సమక్షంలో కన్నుమూద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ అనర్థం. అంతా ఆయనే అనుకున్నాను. అలసటగా నా కనురెప్పలు మూతపడ్డాయి. కథ సమాప్తం.
ఇంత మంచి కథను మనకు అందించిన అభిమన్యు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తామని తెలియచేస్తున్నాను. మీకు కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.